హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కథ ఏంటంటే మన ఆడవాళ్ళందరికీ అవసరమైనటువంటి కథేనండి. ప్రతి భర్త తన భార్య గురించి ఈ కథలో లాగా ఆలోచిస్తే ఏ తల్లిని కూడా తమ పిల్లలు వృద్ధాశ్రమాల్లో చేర్చే రోజులు రావని నా ఉద్దేశం. ఈ కథంతా పూర్తిగా విని మీ విలువైన స్పందనను కామెంట్ల రూపంలో తెలియపరచండి. 10 రోజుల నుంచి పార్వతమ్మ ఇల్లు తన భర్త కర్మకాండలకు వచ్చిన బంధువులు, పిల్లలతోటి, చుట్టాలతో ఎంతో హడావిడిగా ఉంది. వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. ఇంతకీ పార్వతం భర్త ఎవరా అనుకుంటున్నారా? 35 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి తన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి 2 సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న వెంకటేశ్వర్లు సార్ సడన్గా కాలం చేయడంతో తన భార్య పార్వతమ్మ ఒంటరైపోయింది. ఇక పిల్లల విషయానికి వస్తే వెంకటేశ్వర్లు సార్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది భార్య పార్వతమ్మ. ఆ ఇంటిలో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది. పిలిస్తే పలికే నాదుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలా అని ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలో చూస్తూ ఉండిపోయింది. కడుపును పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకుంటున్నారు. కానీ భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఒంటరిగా ఉన్న అమ్మ గురించి వాళ్ళకి ఏ ఆలోచన లేదు. పిల్లలు పార్వతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మేము వెళ్ళి వస్తాం, నీ ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి మందులు వేసుకో, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. భర్త లేడు సరి, పిల్లలు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడంతో మొట్టమొదటిసారి విపరీతమైన భయం వేసింది పార్వతమ్మకు. భయంతో పాటు దిగులు కూడా. అదేంటో పార్వతమ్మ కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు వాటంతట అవే జారుతున్నాయి. ఇక పిల్లలు కూడా ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారు. పార్వతమ్మకు ఏమీ దిక్కుతోచక ఇంట్లో ఒక చోట కూర్చుని భర్తను తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. ఇంతలో పోస్ట్ అని ఒక కేక వినపడింది పార్వతమ్మకు. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. ఆ లెటర్ను పార్వతమ్మ అటు ఇటు తిప్పి మరలా జాగ్రత్తగా చూసి ఫ్రమ్ అడ్రస్ తన భర్త వెంకటేశ్వర్లు గారిదే అని నిర్ధారించుకుంది. కానీ తన భర్త చనిపోయాడుగా, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచనలతో ఆమెకు చెమటలు పంటేస్తున్నాయి. ఇంతలో పోస్ట్మెన్ సైన్ చేయమనడంతో సైన్ చేసి ఆ ఉత్తరాన్ని తీసుకుని లోపలికి వెళ్ళింది పార్వతమ్మ. ఇంటి లోపలికి వెళ్ళి ఉత్తరాన్ని పట్టుకుని ఎక్కి ఏడుస్తూ చనిపోయిన వ్యక్తి అసలు ఉత్తరం ఎలా రాశాడు అనుకుంటూ ఉత్తరాన్ని ఓపెన్ చేయసాగింది పార్వతమ్మ. పార్వతమ్మ ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదవటం ప్రారంభించడంతోనే ప్రియమైన పార్వతికి అనే మాట వినగానే పార్వతమ్మ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అయినా తన పౌటి కొంగితో కళ్ళను తుడుచుకుంటూ ఉత్తరం చదివింది. నేను బ్రతికుండంగానే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించాను. అందుకే ఈ ఉత్తరాన్ని నేను ముందే రాసి పెట్టుకున్నాను. ఇలా రాసిన ఉత్తరాన్ని నా కొడుకు లాంటి నా ప్రియ శిష్యుడైన సుబ్రహ్మణ్యంకిచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను. నా మనసులో మాట నేను నీకు బతికున్నన్నాళ్ళు చెప్పలేకపోయాను. మరణం అనేది ఎవరికి ముందొస్తుందో ఎవరికి తెలుస్తుంది? భర్త పోయిన భార్య ఈ లోకంలో బతకడం చాలా కష్టం. అది నేను చాలామందిని చూశాను. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి కదా. ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల వేటలో హడావిడిగా ఉంటారు. నువ్వు పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉద్యోగాల్లో హడావిడిగా ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలు నీ నెత్తి మీద పడతాయి. వయసు పైబడిన నీకు ఆ బాధ్యతలన్నీ చాలా భారంగా అనిపిస్తాయి. వంట వార్పు చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ కుటుంబ బాధ్యతలన్నీ నీ నెత్తిన పడతాయి. కుటుంబ బరువు బాధ్యత పెరిగిపోతాయి. నువ్వు తట్టుకోలేవు. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా కావాలి. ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకి వెళ్ళడం, డబ్బులు తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. డబ్బు అనేది చాలా చెడ్డది.
తెలిసిన విషయమే కదా, మంచివారిని కూడా మాయల మరాఠీలా ఆడించేస్తుంది. ఇహ నేను చెప్పాలనుకున్న విషయానికి వస్తే, పిల్లలందరి పేరున రాసిన వీలునామా చెల్లదు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను. అలా వీలునామా రాశానని మన పిల్లల మీద నమ్మకం లేదని ఉద్దేశం కాదు. ఇప్పటి కాలం అలా ఉంది. కాలంతో పాటు మనుషులు మారిపోతున్నారు కదా. ఎంతమంది స్నేహితుల జీవితాలను మరణించి ఉండగా చూడలేదు. ఎంతోమంది నా స్నేహితులు నాకంటే ముందే మరణించారు. వాళ్ళు మరణించాక వాళ్ళ భార్యల జీవితాలను చూసి నా మనసు కాకావికలమైపోయింది. అందుకని నా ఆఖరి వీలునామా నీ పేరు మీదే ఉంది. ఆస్తంతా నీ పేరు మీద రాసి వీలునామా కాగితాన్ని లాకర్లో నీ నగల పెట్టె కింద పెట్టాను. ఇంకొక కాపీని సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంక్ లాకర్లో ఉంచాను. నీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నా ప్రియ శిష్యుడైన సుబ్రహ్మణ్యంకి ఫోన్ చెయ్యి. వాడికి ఆస్తి తాలూకా వివరాలన్నీ ముందే చెప్పాను. ఆర్థిక స్వాతంత్ర్యం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు. ఆ దేవుడి దయవల్ల మన పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు ఎంత మంచి ఉద్యోగాల్లో ఉన్నా నీకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు నువ్వు వాళ్ళని అడగక్కర్లేదు. బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్ ద్వారా ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళ్తే అక్కడ నా శిష్యుడైన నరేష్ బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయ్యాడు. నీకు ఎటువంటి సమాచారం కావాలన్నా అతన్ని అడుగు, సహాయం చేసి పెడతాడు. ఏ పిల్లలింటికెళ్ళినా నువ్వు స్వతంత్రంగా ఉండలేవని నాకు తెలుసు. నీ మనసు అసలే సున్నితం. ఆ సున్నితమైన మనసు చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతుంది. నేను కట్టిన ఇంట్లోనే నేను సంపాదించిన సొమ్ముతోనే నీ శేష జీవితాన్ని చక్కగా గడుపు. మానవ పరిణామ క్రమంలో వచ్చిన నా జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు చాలా రుణపడి ఉంటాను. వాళ్ళకిచ్చిన వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దానిగా, జీతం లేని పని మనిషిలాగా చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము. మంచి మంచి చదువులు చెప్పించాం. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాము. పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకున్న వాళ్ళ బాధ్యతల వల్ల మరో కారణమో తెలియదు కానీ వాళ్ళ ప్రాధాన్య అంశాల్లో మనం లేము. నేను అది గుర్తించాను. మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్న కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్లతో ఉండమని ఒక మాట వరుసకు మాత్రం కూడా అనలేకపోతున్నాడు. అది నేను గమనించాను. కూతురు పరిస్థితి సరి. వాళ్ళ పిల్లల పెంపకానికి వాళ్ళ పనులకు అవసరమైనప్పుడల్లా పని మనిషిలాగా నిన్ను ఉపయోగించుకుని ఈ అవసాన దశలో నీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ విషయం నేను బతికుండంగానే నీతో చెప్పాను. పోనీలే పిల్లలు కదా అని అనేదానివి. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమ సొంత కొడుకులు కూతుళ్ళు ఇళ్లలో జీతం లేని వంట మనుషుల్లాగా, పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు. అది నా కళ్ళారా నేను చూశాను. పార్వతి, బాధపడకు. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురుపడి నిలబడాలి. అధైర్యపడకు. ఒకరు ముందు ఒకరు వెనుక, అంతే. ఓపుకున్నన్నాళ్ళు నీకు ఇష్టమైన పనులు చేస్తూ బతుకుని వెళ్ళబుచ్చు. ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసావు. నేను నిన్నొక్కసారిగా వదిలి వెళ్ళిపోతే ఆ బరువు చాలా భారంగా ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. ఆ విషయం నాకు తెలుసు. భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైన, నష్టమైన, సుఖమైన నింపాదిగా ఎదుర్కోవాలి. బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలను ప్రయోజకులకి చేశావు. అలాగే ఇప్పుడు వచ్చి నీ కష్టాన్ని కూడా అధిగమిస్తూ ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం. ఇప్పుడు నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ ఈ ఉత్తరంలో చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం నీ బాధ్యత. నువ్వు హాయిగా మన ఇంట్లోనే ఉంటూ
నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువులు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నీకు నేను కల్పించాను కదా. ఇహ నీకు నచ్చినట్లుగా ధైర్యంగా ఉండు పార్వతి అంటూ ఇట్లు ప్రేమతో నీ భర్త. ఇదంతా చదివి కన్నీళ్లు తుడుచుకొని ఉత్తరాన్ని మడతపెట్టి, ఎప్పుడో విధిగలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న తన భర్త ఫోటోకి హృదయపూర్వకంగా నమస్కరించి ముందుకు సాగింది పార్వతి. దయచేసి ఈ కథ చదివిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ కథను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఒక్కరిలో అయినా మార్పు అనేది వస్తుందేమో అని నా ఉద్దేశం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.